ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆనందపడదగ్గ రోజు ఈరోజు. ఎప్పటి నుంచో మేము అనుకున్నటువంటి రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలను వరంగల్లో అత్యంత వైభవంగా ఒక నెల రోజుల నుంచి శ్రమించి అందరికీ ఈ విషయం తెలిసేలాగా చేస్తే ఇది రాష్ట్ర స్థాయి పోటీలు అని అనుకుంటే అంతర్రాష్ట్ర స్థాయికి మారింది. కర్ణాటక బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని ఊళ్ళ నుంచి కూడా, ఆదిలాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాల నుంచి పార్టిసిపెంట్స్ దాదాపు 180 మంది రావడం జరిగింది. దాంట్లో 0 నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్స్ అని, 12 నుంచి 21 సంవత్సరాల వరకు సీనియర్స్ అని చెప్పి ఇక్కడ ప్రైజ్ అమౌంట్ కంటే కూడా, ప్రైజ్ విషయానికంటే కూడా వాళ్ళల్లో ఉన్న ఉత్సాహము సనాతన సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భగవద్గీత ఒక వ్యక్తికి ఒక స్మృతిలాగా, ఒక కంప్యూటర్ కోడ్కి ఎలా అయితే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుందో దానికి మనిషి జీవనం గడపడానికి సమాజంలో గతంలో ఎలా జీవించారో అది పునఃస్థాపన జరగడానికి భగవద్గీత ఆ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని బయటికి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నం సఫలమైందని అనుకుంటున్నాము. దీనికి సుమారు 500 మంది రావడం జరిగింది. కార్యక్రమానికి అందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని అన్ని ప్రాంతాలలో అందరూ కూడా కనుక చేస్తే దానివల్ల ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మంలో ఉండి, అందరూ ధర్మాచరణలో ఉండి సమాజం స్థాపించడానికి ఉపయోగపడుతుంది. శాంతి భద్రతలు అలాగే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలని శాసించే స్థాయికి ధర్మం ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రభువులు కూడా ధర్మపాలన చేసేందుకు, వారిని ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. అందుకని అందరూ కూడా భగవద్గీత కొని చదవాలి. అది ఎప్పుడో పోయినప్పుడు అనుకునే సంఘటనలాగా ఘంటసాల గారి పాటలు విన్నట్టుగా కాకుండా దానికి అందరూ కూడా భగవద్గీత ప్రతిరోజు చదివించుకోవాలి. పిల్లలతోటి అందరూ చదవాలని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ భగవద్గీత రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. గురువుగారు చెప్పినట్టు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ఎంత విజ్ఞానం సంపాదించినా, ఎంత జ్ఞానం సంపాదించినా గురువు ఉంటేనే కానీ, గురువు ద్వారా నేర్చుకుంటేనే కానీ ముక్తి మోక్షం కలుగుతుందని చెప్పారు. గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, మానవ సేవయే మాధవ సేవ. కళ్ళు మూచుకుంటే మీ గురించి ఆలోచించండి, కళ్ళు తెరిస్తే దేశం గురించి ఆలోచించండి అని చెప్తారు. వారి మాటలను ధర్మ మార్గంలో అందరికీ ధర్మంలో ఉంటేనే మనం కాపాడబడతాము. ధర్మాన్ని రక్షిస్తుంది. మిమ్మల్ని రక్షించేవాడు ఈశ్వరుడే, నన్ను రక్షించేవాడు ఈశ్వరుడే అన్నారు గురువుగారు. కాబట్టి గురువు దగ్గరికి వచ్చినా కాబట్టి మనం తప్పు చేసినా కూడా నడుస్తుంది అంటే అలా నడవదని చెప్పారు గురువుగారు. వారి మాటలు, వారి బోధ ఇక్కడ ఎంతో తపస్సు చేసి నిర్లిప్తత చేశారు. ఈ క్షేత్రంలో భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం అని చెప్పారు. ఆ విధంగా వారి బోధలను అందరికీ తెలియపరచాలని, మన సాంప్రదాయమే మనని రక్షించబడుతుంది, మన సంస్కృతి మనని రక్షించబడుతుంది అని చెప్పారు గురువుగారు. అదే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాము. దీనికంటే ముందు కూడా ఎవ్రీ 2 monthsకి ఒకసారి భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నాము. వాటిలో కూడా ఇది నాలుగోసారి రాష్ట్ర స్థాయి నిర్వహించాము. దీంట్లో అన్నయ్య చెప్పినట్టు 180 మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా టిఫిన్, వాళ్ళకి భోజన వసతి కల్పించి, ఇదంతా కూడా కర్మ అంతా కూడా గురువుగారు జడమని చెప్పారు. వాటి వెనుక ఈ కర్మ చేయాలి తప్పదు, కానీ కర్మ వెనుక భావన ఇంపార్టెంట్ అన్నారు. మా భావన ఏంటంటే, గురువుగారికి చెప్పిన విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క ఇక్కడ పార్టిసిపేట్ చేసిన చిన్నారులందరికీ కూడా మంచి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామని ఆ కృష్ణ భగవాన్ని, ఆ గురుదేవులని కోరుకోవడం జరిగింది. నా పేరు బండారు సాయినారాయణ, ట్రస్టీ శివానంద గురు కల్చర్ ట్రస్ట్ వరంగల్.